గృహిణి, ఇల్లాలు. వీటి మధ్య తేడా ఏమిటి? కాబట్టి ఈ ప్రెజెంటేషన్ ఆ తేడాను తెలియజేస్తోంది. ప్రతి భక్తుడు తమ పనిని, కృష్ణ సేవను లేదా గృహస్థ జీవితాన్ని ఏదైనా సరే సక్రమంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఈ విధంగా వారు సాధించగలరు. లక్ష్యం: హరే కృష్ణ నామస్మరణ చేస్తూ తమ పనులను చేసుకోవడం ద్వారా. కాబట్టి ఈ ప్రెజెంటేషన్ చూడండి, మీ అభిప్రాయం చెప్పండి. మా రుచి అద్భుతంగా ఉంది. భోజనం తర్వాత మనం సినిమాకు వెళ్దాం. అందరికీ భోజనం సిద్ధంగా ఉంది. వాసన చాలా బాగుంది. వావ్! స్క్రీన్ వైపు చూడండి. అది చాలా పెద్ద పేలుడు. అద్భుతం. జీవితం ఇలా సాగుతుండగా, ఆమెలో ఒక రకమైన శూన్యత మొదలైంది. ఏదీ ఆమెకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేలా లేదు. ఆమె ఏదో తెలియక ఫోన్ చూస్తూ విసుగు చెందుతోంది. ఇప్పుడు శ్రీకృష్ణుడిని కేంద్రంగా చేసుకుని మరో జీవనశైలిని చూద్దాం. ఇంట్లో వంట చేయడం, శుభ్రం చేయడం, సేవ చేయడం ఇలాంటి పనులన్నీ కృష్ణుడి కోసం చేస్తే అది భక్తి మార్గం అవుతుంది. ఆమె కేవలం ఇంటిని మాత్రమే కాదు, తన మనసును కూడా శుభ్రం చేసుకుంటుంది. కృష్ణుడి సంతోషం కోసం చేసే ప్రతి మూల పవిత్రంగా మారుతుంది. మనం తయారు చేసిన ఆహారాన్ని స్వామికి నివేదించినప్పుడు, అది ప్రసాదంగా మారి మనకు దైవిక చైతన్యాన్ని ఇస్తుంది. మీ కృష్ణుడు. అందరూ భోజనం చేద్దాం రండి. ఆమె ప్రశాంతంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంది. అలాగే ఆమె తన స్నేహితులకు భగవద్గీత చదవమని చెప్పింది. కృష్ణుడు ఇలా అన్నాడు: ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి నన్నే శరణు కోరు. సకల పాపాల నుండి నేను నిన్ను విముక్తుడిని చేస్తాను. భయపడకు. డబుల్ కొటేషన్. ఆమె దగ్గరలోని కృష్ణ మందిరానికి వెళ్లి భక్తితో పలు సేవలు చేస్తుంది. చూసారా? కృష్ణుడు ఎంత అద్భుతమైనవాడు! అతను గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తాడు. ఇప్పుడు భూలోకం నుండి యమలోకానికి వెళ్దాం. ఈ భక్తురాలైన గృహిణి వల్ల భక్తి యోగం వైపు ప్రజలు మళ్లడం ఒక విప్లవంగా మారింది. దీని ప్రభావం యమలోకం వరకు వెళ్ళింది. యమదూతలు యమధర్మరాజును ఈ విషయానికి గురించి అడుగుతున్నారు. యమధర్మరాజా, భూలోకం నుండి ఒక సమాచారం ఉంది. చెప్పండి, ఆ మర్త్యలోక మానవులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? భూలోకంలో చాలా మంది శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ భక్తిని పాటిస్తున్నారు. ఓ, అది చాలా మంచి వార్త. శ్రీకృష్ణుడి భక్తి ఎంతో శుభప్రదం. ఎవరైతే భక్తి మార్గాన్ని పాటిస్తారో, వారు సహజంగానే విముక్తులవుతారు. కాని యమధర్మరాజా, దీనివల్ల ప్రజలు యమలోకానికి రాకపోతే మనకు పని ఉండదు కదా? ఓ, అది ఆందోళన చెందాల్సిన విషయానికి కాదు. యమలోకంలో మనం కూడా ఆనందంగా కృష్ణుడి పవిత్ర నామాలను జపించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే. హే! శ్రీకృష్ణుడిని భక్తితో మీ జీవితంలో భాగం చేసుకోవడం అనే చిన్న నిర్ణయం మార్పును తీసుకువస్తుంది. నరక బాధల నుండి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ప్రెజెంటేషన్ చూశారు. మరి మీ అవగాహన ఏమిటి? ఎవరు భౌతికవాదిగా ఉండాలనుకుంటున్నారు? వ్యక్తిగా? ఎవరు ఇప్పుడే హేతుబద్ధమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు?